రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న ఆలయ కోడెల సంరక్షణకు చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ ఆదేశించారన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. కోడెల సంరక్షణకు 1,11,00,000 నిధులు మంజూరు చేశారని తెలిపారు. వేసవిలో కోడెల కోసం తాత్కాలిక షెడ్లు వేసి స్ప్రింక్లర్లను ఏర్పాటు చేశామన్నారు. భక్తులు సమర్పించిన నిజ కోడెలను రైతులకు అందించాలని నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. గోశాలలో కలెక్టర్ సందీప్ కుమార్ తో కలిసి నిజ కోడెలను రైతులకు అందజేశారు ఆది శ్రీనివాస్. ప్రస్తుతం గోశాలలో 1,500 కోడెలున్నాయని చెప్పారు. కోడెల సంఖ్య సామర్థ్యానికి మించి పెరిగితే ప్రతి నెలలో రైతులకు ఉచితంగా అందిస్తామని చెప్పారు. కోడెలపైన ఎడ్లపైన మీకున్న ప్రేమని తక్కువ చూపించలేను, కానీ ఒకసారి జాగ్రత్తలు చెప్పడానికి కోసం ప్రయత్నం చేస్తున్నా. ఈ రోజు మీరు తీసుకుపోయేటువంటి ఈ కోడెలను మీ వ్యవసాయానికి అనుబంధంగా ఉపయోగించుకొని వాటిని చక్కగా సంరక్షించుకొని వేలకు మంచినీళ్లు వేలకు దానికి మేతనిచ్చేటువంటి కార్యక్రమాన్ని మీరు చూసుకోవాలని వారికి చక్కగా సేవలు అందిస్తూ తద్వారా వాటి సేవలను మీరు పొంది వ్యవసాయంలో రాణించాలని, రైతులు అభివృద్ధిలోకి రావాలని చెప్పని ఈ సందర్భంగా నేను కోరుకుంటూ, ఇది ప్రతి నెలకు ఒకసారి మనకు ప్రతి నెలలో ఇప్పుడు ఇంచుమించు 15 ఉంటే 1000 కోడల వరకు ఇచ్చేసుకొని 400 నుంచి 500 కోడలు మనం ఎప్పుడు బ్యాలెన్స్గా మన దగ్గర ఎలాగూ ఉండాలి కాబట్టి 400 కోడల వరకు మనం బ్యాలెన్స్ పెట్టుకొని వాటిని మిగతా ఎప్పుడెప్పుడు 50 అయినా 100 ఎక్కువైనా తప్పనిసరిగా నోటిఫికేషన్ ఇస్తాం. లేదు ఇదే రోజు ఒకవేళ 1000 కంటే ఎక్కువ మంది ఉన్నా ఎవరు ఆందోళన చెందకండి. తద్వారా మీ సీరియల్ నెంబర్ రోస్టర్ కలెక్టర్ గారు కూడా పెట్టడం జరిగింది. ఎవరి దరఖాస్తు ముందుంటే వారికి సీరియల్ నెంబర్ కూడా ఇస్తున్నాం. 1000 వరకు ఇప్పుడు ఇచ్చి 1001కి రాలేదనుకుందాం, నెక్స్ట్ మంత్ ఆ 1001 నుంచి 1050 వరకు కూడా వాళ్ళకి ఇచ్చే కార్యక్రమం పేద రైతుల కోసం తప్పనిసరిగా తీసుకుందాం. ఇందులో ప్రాంతాలకు సంబంధం లేకుండా పేదవాళ్ళు ఈ ప్రాంతం నుంచి ఎక్కడ ఎవరు వచ్చి దరఖాస్తు పెట్టుకున్నా పేదవాడు రైతు వ్యవసాయం చేసుకుని జీవనం కొనసాగిస్తుందని చెప్పని అగ్రికల్చర్ ఆఫీసర్ ద్వారా సర్టిఫికేట్ తీసుకుని వస్తే తప్పనిసరిగా వారందరికీ లైన్ ద్వారా ఒకరి తర్వాత ఒకరికి ఇచ్చేటువంటి కార్యక్రమం ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సర్కారు తీసుకుని